వెల్కమ్ టు జైబీమ్ టీవీ. ఈరోజు మన స్టూడియోలో హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ నేషనల్ చైర్మన్ గారు మరియు హైకోర్టు న్యాయవాది శ్రీ బోడా రాకేష్ నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. ఈరోజు సమాజంలో జరుగుతున్న అసమానతలు, అట్రాసిటీస్, మతపరమైనది కావచ్చు, కులపరమైనది కావచ్చు, మరియు దేశ సంరక్షణ కొరకై, సమాజం మంచి కొరకై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో మనం సార్ని ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మరి ఈరోజు చూసినట్లయితే బలమున్న వాళ్ళకే న్యాయం అనేది అందుతుంది సార్. అంటే దళితులు కావచ్చు, డబ్బు లేని వారు కావచ్చు, పవర్ లేని వారు కావచ్చు, ఎడ్యుకేషన్ లేని వారు కావచ్చు, లేదంటే హయ్యర్ కాస్ట్ కాని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి న్యాయము పూర్తిగా అందలేని పరిస్థితుల్లో మరి మనం చూస్తున్నాం సార్ ఈ సమాజంలో. మరి రీసెంట్గా చూసినట్లయితే పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్, పవన్ కళ్యాణ్ గారి స్వయం తన నియోజకవర్గంలోనే ఒక దళితుని వెలివేసిన విషయం మనకు తెలుసు సార్. ఇవాళ చాలా ట్రోల్స్ వస్తున్నాయి టీవీలో కూడా. సో దీనికి మీ అభిప్రాయం ఏంటి సార్? దీని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే నేను రాజకీయాలు మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఆయన ఏం చేస్తాడు ఏంటిది అనేది ఆయన విజ్ఞతకే నేను వదిలేస్తాను. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే తన ప్రజల పట్ల, అంటే పహల్గామ్ దాడిలో ఒక వ్యక్తి చనిపోయారు. అతని కుటుంబాన్ని పరామర్శించి అతనికి 50 లక్షల రూపాయలు ఇచ్చాడు. చాలా సంతోషం, అది అభినందించదగ్గ విషయం. ఒక మంచి నాయకుడి లక్షణాలు అక్కడ నేను చూశాను అతనిలో. కానీ అదే వ్యక్తి ఒక దళిత కుటుంబాన్ని వెలివేసినప్పుడు, ఆ కుటుంబంలో ఒక ఎవరైతే సంపాదించే వ్యక్తి ఆయన చనిపోయినప్పుడు, ఆ కుటుంబం గ్రామం నుంచి వెలివేయబడ్డప్పుడు తన నియోజకవర్గం కాబట్టి తను స్పందించాల్సిన బాధ్యత తనకుంది. కనీసం స్పందించలేదు. అది సామాజిక స్పృహ ఉన్నోళ్ళు చేసే పని. అవును సార్. ఎవ్రీ వన్ షుడ్ బి సామాజిక స్పృహ కనుక ఉంటే ఖచ్చితంగా తన మన అనే భేదం చూడరు. ఒకవేళ అలాంటి భేదం చూశారు అంటే రాజకీయ నాయకులుగా వారు పనికిరారు. ఎందుకు నేను చెప్తున్నానంటే రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని ప్రమాణం చేశారు. అవును సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఒక మినిస్టర్ హోదాలో కూడా, డిప్యూటీ సీఎం హోదాలో కూడా అతను ప్రమాణం చేశాడు. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రం ఇది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారంగా నడుచుకుంటానని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. అలా ఎందుకు కట్టుబడలేదో అది అతనికి తెలవాలి, అతన్ని ఓటేసి గెలిపించిన ప్రజలకు తెలవాలి. ఎందుకంటే అతన్ని ఎన్నుకున్నది ప్రజలు. ఆ ప్రజల యొక్క అభిష్టం మేరకు అతను నడుచుకోవాలి. ప్రజల యొక్క అభిష్టం ఏంటిది? రాజ్యాంగం ప్రకారమైన పాలన జరిపించండి. అందుకే న్యాయం చేస్తారన్న నమ్మకంతో నమ్మి ఓటేసి అసెంబ్లీకి పంపించారు. అక్కడ రాజ్యాంగపరమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి వ్యక్తి మరి రాజ్యాంగబద్ధంగా నడుచుకోకుండా ఫెయిల్ అయిపోయాడు అంటే అది మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఓటేసి గెలిపించిన వాళ్ళు కావచ్చు, అతన్ని అనుసరిస్తున్న కార్యకర్తలు కావచ్చు, అతనైనా కావచ్చు, అతని కుటుంబ సభ్యులైనా కావచ్చు, అతని అన్నవాళ్ళు చిరంజీవి గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, మా తమ్ముడు చేసేది రైట్ ఆర్ రాంగ్ అని వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. సార్, ఇలాంటి సందర్భంలో వాళ్ళకి న్యాయం జరగాలంటే అంటే పూర్తిగా కనీసం టిఫిన్స్ అమ్మడానికి, కొనడానికి కానీ ఇంకా మరి ఏ బేసిక్ థింగ్స్ గురించి కూడా వాళ్ళు ఉన్న ఊర్లో, గ్రామంలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళని బహిష్కరించడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో
ప్రభుత్వ అధికారులు కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఎలక్షన్లో 5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత దిగిపోతారు. కానీ చట్టబద్ధంగా నడుచుకోవాల్సింది ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు. వాళ్ళు ఏం చేయాలి? యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఈ యొక్క అట్రాసిటీస్కి పాల్పడ్డారో అలాంటి వ్యక్తులపై కేసు బుక్ చేసి ఆ యొక్క బహిష్కరించబడినటువంటి వ్యక్తికి వేయి అతనికి ఇంటికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి యాజ్ పర్ అట్రాసిటీ యాక్ట్, SC/ST యాక్ట్ ప్రకారంగా నేను చెప్తున్నాను, అక్కడ ఆ యొక్క ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళకు పూర్తిగా మరలా తిరిగి సమాజంలో కలిపే విధంగా మరి పీస్ కమిటీ లాంటిది రకరకాలుగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేసే విషయంలో కూడా ప్రభుత్వ అధికారులు ఫెయిల్ అయిపోయారు. అవును సార్. ఆ ఫెయిల్ అయిపోయినటువంటి సందర్భంలో అదే SC/ST యాక్ట్ ఏం చెప్తుందంటే ఆ వ్యక్తులు ఎవరైనా సరే ఆ కుటుంబంలో నుంచి కంప్లైంట్ ఇస్తే వాళ్లకు కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది. సార్ ఇప్పుడు చూసినట్లయితే కోర్టు నుంచి మనకి ఒక తీర్పు అనేది ఇచ్చారు సార్. క్రిస్టియన్ అనబడిన వారు ఒకవేళ SC/ST అయితే ఈ అట్రాసిటీ కేసెస్ అనేవి చెల్లవు అనేసి. మరి ఇలాంటి సందర్భాలలో వీళ్ళని వెలివేసిన నేపథ్యంలో ఈ వెలివేయబడిన కుటుంబము విషయము వేరు, ఈ SC/ST కేసు క్రిస్టియన్ అయిన వాళ్లకు చెల్లదు అనే మాట వేరు వేరు. ఈ వెలివేయబడినటువంటి కుటుంబం క్రిస్టియనో కాదో నాకు తెలియదు, కానీ దళితులు SC/ST వాళ్ళు దళితులు తెలుసు. వాళ్ళకి SC/ST అట్రాసిటీ వర్తిస్తుంది. అట్రాసిటీ ప్రకారంగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ కల్పించాలి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది స్టేట్. ఒకవేళ ఈ బహిష్కరించబడిన దళితులు ఎవరై ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్స్ అయితే ఆ సందర్భంలో వారికి ఏ విధమైనటువంటి న్యాయము మరి చట్టం నుంచి గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మంచిదమ్మా. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి మీరు ప్రస్తావించారు. అవును సార్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులోని సారాంశము ఏంటంటే SC నుంచి నేను మతం మారాను అని తనంతట తానే అడ్మిట్ అయ్యాడు. ఎవరు? ఆ పాస్టర్. అక్కడ యాజ్ పర్ లా ప్రకారంగా ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ఉందో, కాన్స్టిట్యూషన్లో లేదు కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో ఏదైతే ఉందో, అది ఏదైతే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో అది కూడా పార్లమెంటు సమావేశంలో చర్చ జరిగి వచ్చినటువంటి జియో కాదు. అది ఒక ఆర్డినెన్స్ కూడా కాదు సార్. మరి ఇలాంటి చట్టాలు ఆర్డినెన్స్ కూడా కాదు, కానీ అది రాజ్యాంగం అంటే మన రాష్ట్రపతి ద్వారా విడుదలైంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్గా నమోదైంది కాబట్టి దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. కాబట్టి కోర్టు దాని ప్రకారంగా తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? ఎప్పుడైతే అతను మతం మారుతారో అప్పుడు అతను BCC తీసుకోవాలి. BCC అయినటువంటి వ్యక్తికి SC/ST అట్రాసిటీ వర్తించదు అని చెప్పేసి మన ఏపీ హైకోర్టు చెప్పింది. ఈ మాట ఏపీ హైకోర్టు చెప్పకముందే సుప్రీంకోర్టు దాదాపు ఎన్నో కేసుల్లో తీర్పిచ్చింది. కాబట్టి SCలకు మాత్రం సంబంధించినటువంటి ఈ వివక్ష ఎందుకు జరిగింది అనేది కూడా కోణం చూడాలి. SC వాళ్ళకు ఈ రకమైనటువంటి లిటిగేషన్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు వేరే కులస్తులకు వాళ్ళు మతం మారితే వాళ్లకు కూడా మీ రిజర్వేషన్లు పోతాయని, వేరే వాళ్ళు వర్గాల నుంచి వచ్చినటువంటి ఎవరైనా సరే వాళ్ళందరికేమో వాళ్ళు మతం మార్చుకుంటే వాళ్ళకున్న కులమే వర్తిస్తుంది సార్. కానీ వీళ్ళు వచ్చేసరికి ఈ రకంగా ఎందుకు జరిగింది అంటే SC వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇప్పటికీ లేదు ఈ దేశంలో. SCలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కానీ సామాన్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిన విషయం ఏంటంటే, దళితుల నుంచి గమనించవలసిన విషయం ఏంటంటే మత స్వాతంత్రం కోసం పోరాడాలి. రిజర్వేషన్ కోసం మొన్న ABCD వర్గీకరణ కోసం అడిగారు కదా, నేను తప్పుపడతలే. అందులో లాభ నష్టాలు ఏంటి మీకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, కమిటీలు చేశారు, నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏం అడగాలంటే అందరికీ ఉన్నట్టే మాకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఎందుకు ఇవ్వరు? మేము మాకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తాం. నీకేం వచ్చి నష్టం? నేను తినే తిండిని నువ్వే రాస్తావు, నేను కట్టుకునే బట్టను నువ్వే రాస్తావు,
ఇప్పుడు మన రాజ్యాంగమే మనకి ఈక్వల్ రైట్ ఇచ్చింది కదా సార్. రాజ్యాంగము ఇచ్చింది, మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏమొచ్చింది అక్కడ? అదే కరెక్టే కదా. రాజ్యాంగం ఏమో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, లైఫ్ అండ్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కూడా ఇచ్చింది. కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఎందుకు పెట్టారు? ఎస్సీ వాళ్ళకు మాత్రమే ఎందుకు పెట్టారు? మిగతా కూడా ఎందుకు పెట్టలేదు? అంటే మిగతా పెట్టాలని నేను అడగట్లేదు, వాళ్ళకి అందరికీ ఉన్నట్టు నాకు కూడా కావాలి అని ఎస్సీ సమాజం నుంచి ఈ నినాదము, ఈ ఉద్యమము వస్తే కానీ ప్రభుత్వము స్పందించి మరి ఎస్సీ వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కల్పించదు. దీని విషయంలో సుప్రీంకోర్టులో ఈ కేసు కూడా పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు కూడా వివిధ రాష్ట్రాల నుంచి అభిప్రాయం కోరింది. అది పూర్తి జడ్జిమెంట్ ఇంకా రాలేదు, పెండింగ్లో ఉంది. సార్, మన చట్ట ప్రకారంగా ఒక కులం అనేది, ఒక మతం అనేది, ఒక మానవత్వం అనేది, అంటే హ్యూమానిటీ వేరు, కాస్ట్ వేరు, రిలీజియన్ వేరు. సో ఈ మూడింటికి మనం ఏ విధంగా, అంటే ఏ అభిప్రాయంతో మనం చూడాలి సార్? క్యాస్ట్ అనేది వారు ఏ కులంలో పుట్టారో ఆ కులమే చచ్చే వరకు ఉంటుంది. వాళ్ళు పుట్టుకతో వస్తుంది. ఆ క్యాస్ట్ అనేది కల్చర్తో ముడిపడింది. అవును సార్. క్యాస్ట్ అనేది వారి యొక్క కల్చర్, అంటే వారి యొక్క భాషతో ముడిపడింది, వారి యొక్క అలంకరణతో ముడిపడింది, వాళ్ళ జీవన విధానంతో ముడిపడినటువంటిది క్యాస్ట్. రిలీజన్ అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ను ఒకవైపు దారికి నడిపించేటటువంటిది. గ్రూప్ ఆఫ్ పీపుల్ను ఒకవైపు దారికి నడిపించేటటువంటి అది రిలీజన్. ఈ రిలీజన్ అనేది వచ్చేసి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆర్టికల్ 25 ప్రకారంగా చూస్తే కొన్ని కేసుల్లో ఏమని చెప్పిందంటే, అది అంతరాత్మను అనుసరించి ఎవరైనా సరే తనకు నచ్చినటువంటి మతాన్ని ఆచరించవచ్చు, అనుసరించవచ్చు, ప్రకటించుకోవచ్చు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని తీర్పులు సారాంశం. అంతరాత్మను అనుసరించి అంటే ఇంటర్నల్ ఫీలింగ్, దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడానికి వీల్లేదు. నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు. ఒకవేళ ఆ అంతరాత్మను అనుసరించి ఒక వ్యక్తిని బలి ఇస్తాను అన్నారు, అది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లో భాగం అని చెప్పేసి కొన్ని మతాలు చెప్తున్నాయి కావచ్చు, నాకు తెలియదు. కానీ మానవత్వంలో అది చెల్లదు, తెలియదు. కొన్ని బాల్య బలి చేసుడు ఇలాంటివి విన్నాను నేను. అయితే అలాంటివి కనుక అంతరాత్మను అనుసరించి నేను చేస్తాను అంటే దానికి లా ఒప్పుకోలేదు, కోర్టు ఒప్పుకోలేదు. ఇలాగూ మన తమిళనాడులో జల్లికట్టు వివాదం గురించి సంబంధించి, కోడి పందాలకు సంబంధించిన విషయం కేసు సంబంధించి, సార్ ఆంధ్రాలో కూడా సార్ ప్రతి కోడి పందాలు నిషేధం, కోడి పందాలు నిషేధం. అంతరాత్మను అనుసరించి అంటే అది లీగల్గా ఉంటే నో ప్రాబ్లం. ఇల్లీగల్గా ఉంటే అప్పుడు కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది, లా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి అంతరాత్మను అనుసరించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నచ్చింది ప్రకటించుకునే స్వేచ్ఛ ఉందన్నప్పుడు సార్, ఇప్పుడు చూసినట్లయితే సమాజంలో అన్ని ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు కొట్లాడేది కేవలం కులం కోసం, మతం కోసం సార్. అయితే ఒక మనిషి అనేవాడు కులం కోసం, మతం కోసం ఏమంటారు, యుద్ధం చేయాలా, ఫైటింగ్ చేయాలా, లేదంటే మానవత్వం కోసం పోరాడాలా సార్? దీనిపైన మీ అభిప్రాయం? మంచి ప్రశ్న అమ్మా. కానీ మీరు అన్నది 90% పీపుల్ కులం కోసం, మతం కోసం కొట్లాడుతున్నారు అని చెప్పేసి మీరు అడిగారే. అవును సార్. అది రాంగ్ క్వశ్చన్. ఎందుకు అంటున్నానంటే 90% పీపుల్ కొట్లాడతలేరు, కేవలము 5% పీపుల్ మాత్రమే ఈ కులం కోసం, మతం కోసం కొట్లాడుతున్నారు. మిగతా 95% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యూమానిటీకి తోటే బ్రతకాలనుకుంటున్నారు. అర్థమైంది? ఈ 5% ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే హ్యూమానిటీతో బ్రతుకుతున్నటువంటి వారిని డిస్టర్బ్ చేస్తారు. అర్థమైందా? సమాజానికి చీడ పురుగు లాంటి వాళ్ళు ఈ 5%. వీళ్ళు ఒక పొలంలో బెరికి గింజలు ఉంటాయి కదా, ఆ టైప్ బెరికి గింజలకు చెందినటువంటి వాళ్ళు ఈ యొక్క 5% పీపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు చూడు మతం, అగో ఫలానులు ఆ మతం, ఫలానులు ఆ మతం, ఫలానులు ఆ మతం అంటే నిన్ను ఒక మతానికి చెందిన వ్యక్తిగా చూస్తారే కానీ ఒక ట్రీట్ చేసి నిన్ను పక్కకు, అంటే నీకు రావాల్సినటువంటి నీకు దక్కవలసినటువంటి ఫండమెంటల్ రైట్స్ దక్కకుండా
వ్యతిరేకత. నీకు ఫండమెంటల్ రైట్స్ దక్కకుండా వివక్షకు గురి అయ్యే విధంగా నిన్ను పక్కన పడేసి ఆ వ్యక్తులను దగ్గర తీసుకొని తను వాళ్ళ మీద రాజుగా ఏలాలనే ఉద్దేశంతో ఈ 5% ఆఫ్ ది పీపుల్, నేను వేస్తున్న అంచనా 5% కంటే ఇంకా తక్కువే ఉంటుంది. ఈ 5% పీపులే ఇంత ఆందోళనకి మరి సమాజంలో జరుగుతున్న అల్లకల్లోలాలకి కారణమైతే ఈ 90%, ఇప్పుడు సార్ చెప్పిన విధంగా 95% ప్రజలు, మనము ఎవరమైతే మానవత్వం కోసం మనం పోరాడుతున్నామో, అంటే మానవత్వం గెలవాలి అనే ఒక అభిప్రాయంతో భావంతో మనం బ్రతుకుతున్నామో జీవిస్తున్నామో ఈ డెమోక్రటిక్ కంట్రీలో మనం ఎంత గొప్ప మార్పులను తేవాలి, ఎంత మంచి చైతన్యంని తీసుకురావాలనేది ఆలోచించవలసిన పాయింట్ కదా సార్. ఇప్పుడు సార్ ఒక ప్రశ్న మీకు, క్రిస్టియానిటీ అంటే ఏంటి సార్? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? క్రిస్టియానిటీ అనేది ఒక మార్గం అమ్మా. క్రిస్టియానిటీ అనేది రిలీజన్ కాదు సార్. ఎందుకంటే క్రిస్టియానిటీ అంటున్నారు కదా, దానికి ఫౌండర్ ఎవరు? వ్యవస్థాపకుడు ఎవరు? క్రిస్టియానిటీ యొక్క ఫౌండర్ ఎవరు? మీ అభిప్రాయం, మీరు నా క్వశ్చన్ ఇస్తారు కదా, ఎవరు అనుకుంటారు మీరు చెప్పండి. నా మట్టుకైతే అది క్రీస్తుని నమ్మేవారు, క్రీస్తు భావన. దానికి ఫౌండర్ ఎవరు? వ్యవస్థాపకులు ఎవరు? ఎవరు లేరని నా ఉద్దేశం సార్. ఎవరు లేని ఎలా వచ్చింది అది? మనుషులు సృష్టించుకున్న. జీసస్ ఏమన్నా పెట్టిండా? పెట్టలేదు సార్. యేసు ప్రభు ఏమన్నా నేను మతాన్ని పెట్టాను అని చెప్పాడా? ఇంకా మతాన్ని స్థాపించినటువంటి వాళ్ళతో పోరాడిండు. అంటరాని వాళ్ళని అంటున్నటువంటి ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నా దాహంకు నీళ్ళు అమ్మా అని అడిగిండు. ఆమెమన్నది మీరు అంత గొప్పళ్ళు నా దగ్గర నీళ్ళు అడుగుతారేందని ఆమె పరేషాన్ అయిపోయింది. నేను అడిగేటోని ఎవరో నీకు తెలిస్తే అమ్మా ఇంకా నువ్వు నీళ్ళు అడుగుతావు అని చెప్పేసి చెప్తాడు. నిత్య జీవపు నీళ్ళు ఇస్తాను నేను నీకు. నాకేం నీళ్ళు ఇచ్చేటోడు, నీకే మరి నీళ్ళు తెచ్చుకో అని. తాడు లేదు, ఏమి లేదు, లోతైన బావి నీళ్ళు బకెట్ లేదు, నువ్వు ఎలా తెచ్చుకోగలవు నీళ్ళు అని చెప్పేసి ఆమె అనుకుంటున్నా నీళ్ళ వేరు, ఈయన చెప్పే నీళ్ళ గురించి వేరు. అక్కడ ఇంకో విషయము, ఈ మత పిచ్చి కలిగినటువంటి ఆ సమాజంలో ఆయన మతాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే అంటరాని వాళ్ళు ఉన్నారో ఆ సమరయ పట్టణానికి వెళ్ళి 2 రోజులు వాళ్ళతో కలిసి ఉన్నారు. అంటే సమాజ స్థాపన కోసం మొట్టమొదట పునాది వేసింది ఆయన. అయితే క్రీస్తు కూడా మానవత్వం కోసమే తీసేయడం కోసం వచ్చింది ఆయన. ఆయనకి ఏం చేశారు? ఓహో నువ్వు ఒక మతానికి చెందినోడు అని ముద్ర వేసేసారు అతనికి వేయలే. అతను చనిపోయిన తర్వాత అతను నమ్ముకున్నటువంటి వాళ్ళకు వీళ్ళందరూ క్రిస్టియన్ మతం కింద పెట్టేశారు. సార్ సూటిగా ఇంకొక ప్రశ్న సార్, ఈ క్రైస్తవులు అనబడేవారు దేవుని పైన ఆధారపడాలా, చట్టం పైన ఆధారపడొచ్చా? అమ్మా, చట్టం పైన ఆధారపడవచ్చు. ఎందుకంటే ప్రశ్నించే హక్కు క్రైస్తవులకు ఉందంటారా? సూపర్గా ఉంది. యేసుప్రభు ప్రశ్నించిండు. యేసుప్రభు ఎప్పుడు ప్రశ్నించిండు ఎవరికైనా? తనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు భలే వచ్చేసారు, నన్ను అరెస్ట్ చేసేయండి, ఎప్పుడు నేను చావడం అని చెప్పలే. ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు వచ్చారు మీరు. నేను మీకు ఎలా కనబడుతున్నా? రాత్రంతా మీ దగ్గర, పగలంతా మీ దగ్గర బస చేసినప్పుడు, బోధ చేసినప్పుడు, మీతో కలిసి ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? నేనేం తప్పు చేశానని మీరు నన్ను అరెస్ట్ చేస్తారు? ప్రొటెస్టింగ్. ఏది వారెంట్? ఏది ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఏది? ఎందుకు నన్ను స్టేషన్ పిలుస్తారు? ఆ ప్రశ్నలకు ఆన్సర్, ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటాం? యేసు ప్రశ్నించిన ప్రశ్నల్లో నుండి వచ్చినాయి. అర్థమైందా? అయితే క్రైస్తవులు ఇప్పుడు అదే జీసస్ క్రైస్ట్ చెప్పింది కదా సార్, ఒక చెంప పైన కొడితే ఇంకో చెంప చూపించాలి, మీరు గొర్రెలు, మేము కొడితే మీరు పడాలి, మేము ఏదైనా చెప్తే డిక్టేటర్షిప్ లాగా మీరు వినాలి, అంతే, ప్రశ్నించొద్దు. అక్కడ 2 పాయింట్లు ఉన్నాయమ్మా సార్. యేసు ప్రభు వారు ఏమన్నారంటే దుష్టుణ్ణి ఎదిరింపక. పాయింట్ అక్కడ చూడాలి. ఏ కోణంలో చెప్పాడు ఆయన? దుష్టుణ్ణి ఎదిరింపక. ఎగ్జాంపుల్, గోదావరి కని బస్ స్టాండ్లో ఒక వ్యక్తి కరపత్రాలు పంచారు. పంచుతున్న సమయంలో వాళ్ళందరూ వచ్చారు, అతను అటాక్ చేశారు, అతను మొబైల్ ఫోన్ గుంజుకున్నారు. వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది, వ్యవస్థ తనకు సపోర్ట్ చేస్తుందేమో అనుకున్నాడు ఆయన. కానీ వ్యవస్థ అంటే ఎవరక్కడ? పోలీసు వారు. అక్కడ పోలీసు ఆయన ఉన్నారు. కానీ వీళ్ళేమంటున్నారు? ఆయన సెక్యూరిటీ గార్డ్ అంటున్నారు. ఆయన యూనిఫామ్ ఎవరిది? తెలంగాణ పోలీస్, టిఎస్ పోలీస్ అని ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు?
ఆయన ఏం చేశాడు, ఏకంగా ఈయన ఫోనే గుంజుకున్నాడు. మీకు అర్థమైందో లేదో ఆ వీడియోలో మీరు చూడాలి, గమనించాలి. ఆయన మొబైల్ ఫోన్ గుంజుకున్నాడు. అతన్ని నిర్బంధించారు, అతన్ని భయభ్రాంతులకు గురి చేశారు, అతన్ని దాడి చేశారు. అతను వచ్చింది ఒక పని, అతను అనుకున్నాడు నేను వచ్చింది ఒక పని, అయ్యో అనవసరమైన దాంట్లో నేను ఇరుక్కుంటున్నా అని చెప్పి దుష్టుల చేతిలో పడ్డాను కదా అని ఆలోచించి ఆ దుష్టుని ఎదిరింపక కుడి చెంప కొట్టు అని వైపునకి ఎడమ చెంప చూపించు అనే నినాదం అతను పాటించాడు. మీకు తెలుసా ఎందుకు? అక్కడ ఉన్నది ఎవరు? దుష్టులు. అక్కడ న్యాయం కోసం నిలబడి అరుద్దామన్నా అక్కడ అందరు తిరుగుతున్నారు. అదేం పబ్లిక్ అందరు బస్ స్టాండ్లో అందరు ఉన్నారు. ఎవరైనా వచ్చి ఏ బాబు అతను ఏం చేస్తారు, ఎందుకు మీరు నిలదీస్తారు అని అడిగారా? లేదు. కనీసం బాధ్యతగా నడుచుకోవాల్సిన బాధ్యత, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన ఆ కానిస్టేబుల్ ఏం చేస్తాడు? మొబైల్ ఫోన్ గుంజుకొని చేయొద్దు ఇక్కడ వివరణ చెప్పడానికి. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ అది. ఒకవేళ అతను చేసింది నేరం అనిపిస్తే యూ టేక్ ఎన్ యాక్షన్ యాజ్ పర్ లా. బట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తీసుకోమని చెప్పి అక్కడ చెప్పిందా నీకు? అక్కడ ఎంత వివక్ష జరిగింది తెలుసా, ఎంత అవమానం జరిగింది తెలుసా, ఎంత అన్యాయం జరిగింది తెలుసా. ఆ స్టేజ్లో నువ్వే ఉంటే అక్కడ మానవత్వాన్ని చంపేసిండ్రు కదా. ఆ స్టేజ్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళే ఉండొచ్చు. అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? యేసుప్రభు చెప్పాడు, అలాంటి వాళ్ళ చేతిలో పడ్డప్పుడు ఏం చేయాలంటే దుష్టుణ్ణి ఎదిరింపక అన్నాడు. అక్కడ కుడి చెంప కొట్టు అని వైపునకు ఎడమ చెంప చూపించమంటే అర్థం ఏంటిది? వాడు దుష్టుడు. ఏం చెప్పినా వాడికి ఎక్కదు, మెదడుకి ఎక్కదు. వాడికి మత పిచ్చి పట్టింది. వాడు మృగంగా తయారైపోయాడు. ఇప్పుడు సాధారణ మనిషి ఉన్నాడు అనుకోండి, చెప్తే అర్థమవుతుంది. కుక్క చెప్తే అర్థమవుతుందా? కుక్క పిచ్చి కుక్క ఏం చెప్తుంది? ఆగు కుక్క, కుక్క ఆగు వింటుందా? కుక్క పిచ్చి కుక్క. మరి పిచ్చి కుక్క వచ్చినప్పుడు అది కరుస్తున్నప్పుడు మనం ఎదిరిస్తాం కదా సార్. అవునమ్మా, ఎదిరించడానికి కూడా నీకు శక్తి లేనప్పుడు ఏం చేస్తావు? బలైపోవాల్సిందే. మరి ఇప్పుడు క్రైస్తవులు అలా బలి అయిపోవాల్సిందేనా సార్? బలి అయిపోవాల్సిందా, బలి కాకుండా ఉండాల్సిందా అనేది డిసైడ్ చేసేయాల్సింది పైన దేవుడు. ఇక్కడ చట్టం ఉంది, వ్యవస్థ ఉంది. వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలి. ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక కానిస్టేబుల్ తప్పు చేశారని అక్కడ వ్యవస్థ ఆగలే. ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పోలీసులు కేసు చేశారు. కేసు చేశారు, యాక్షన్ తీసుకున్నారు. అక్కడ కానిస్టేబుల్ మీద యాక్షన్ జరగాలి. అవును సార్, దాన్ని కూడా మనం అడగాల్సిన అవసరం. అవును, ఇవాళ మానవత్వాన్ని బ్రతికించే ప్రయత్నం చేయాలి. ప్రొటెక్షన్ చేయాల్సిన కానిస్టేబుల్, అతను యూనిఫామ్ వేసుకున్నటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన వ్యక్తి, అతను కూడా అలాగూ ఒక వర్గం వారికి సపోర్ట్ చేస్తూ ఆ మొబైల్ ఫోన్ గుంజుకొని నిర్బంధించడం, అతనికి పబ్లిక్లో శిక్ష వేసినట్టు. అది చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నట్టే కదా. రైట్. మీకు ఎవరు ఇచ్చారు అధికారం? అవును, మీకు ఎవరు ఇచ్చారు అధికారం? ఆయన తప్పు చేసి ఉంటే శిక్షించండి, కోర్టులు ఉన్నాయి. సార్, ఇప్పుడు ఆ వ్యక్తి మీరు చెప్పిన సందర్భంలో ఆ వ్యక్తి తనంతట తాను కరపత్రాలు లేకపోతే ఇంకేదో ప్రకటించుకుంటున్నాడో లేకపోతే పంచుకుంటున్నాడో అనుకుందాం సార్. అతన్ని రెచ్చగొట్టే విధంగా ఆయనని నిర్బంధించి, ఆయనని ముక్కు భూమికి రాపిచ్చి, ఇంకో విధంగా అవమానపరిచి, ఆయనని బలవంతంగా ఆయనకి బొట్టు పెట్టి ఇవన్నీ చేయడం చట్టరీత్యా నేరం కాదా సార్? అది 100% నేరం అమ్మా. ఆ స్థితిలో నేనే ఉన్నాను అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి, ఒకసారి ఊహించుకోవాలి సార్. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు కావచ్చు, ఈరోజు భగవంతుని దయ వల్ల ఈరోజు మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ దేవుడు మీకు ఆ స్థాయిలో ఉంచాడు. ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ స్థాయిలో అవమాన పాలవుతున్నాడు. ఒకవేళ ఆ పరిస్థితి మీకో, మీ పిల్లలకో, మీ భార్యకో, మీ తల్లికో, మీ తండ్రికో, ఇంకెవరికైనా వచ్చిందనుకో, ఎలా చూస్తూ ఊరుకుంటారు చెప్పండి? ఇలాంటి వాటిని ప్రోత్సహించుదామా? ఓకే, సూపర్, సబాష్ అన్నమా? మానవత్వాన్ని చంపినట్టే కదా. ఇంకెవరు మార్చలేము మనం, అవును కదా? అంటే వాడికి కుక్క పిచ్చి వేసిందని, వాడికి మత పిచ్చి పట్టిందని, వాడు మృగంగా మారిందని నువ్వు కూడా మృగంగా మారుతావా? సరే, ఈ సమాజంలో చూసినట్టయితే బాధ్యతగా ఉండవలసిన మీడియా వాళ్ళే కావచ్చు, వివిధ న్యూస్ ఛానల్స్ కావచ్చు, రెచ్చగొట్టే విధంగా, ప్రజలని రెచ్చగొట్టే విధంగా, అది క్యాస్ట్ విషయమే కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ ఇష్యూ కావచ్చు, దళితుల విషయం కావచ్చు, మరి ఇంకెవరి విషయమైనా కావచ్చు సార్. ఇవాళ సమాజానికి యూత్ అనే వాళ్ళు ఎంత ప్రధాన పాత్ర పోషిస్తారో మనందరికీ తెలుసు. వాళ్ళని కూడా రెచ్చగొట్టే రీతిగా బెట్టింగ్ యాడ్స్ చేయడం కానీ,
వీటిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు అలా చేయొచ్చా? అమ్మా, ఎవరో తెలియని వ్యక్తులు చేశారంటే తెలియక చేశారు అనుకోవచ్చు, కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా నడుచుకోవాల్సిన వ్యక్తులు, సార్ సమాజానికి మంచి నేర్పవలసిన వ్యక్తులు ఈరోజు సమాజాన్ని పక్కదారి అదే చెడు మార్గంలో వెళ్ళే విధంగా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారే, ఈ యాడ్స్ ఇస్తున్నారే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు, దీన్ని ఎవరు కూడా విడిచిపెట్టకూడదు. అందుకే మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకున్నారు. సజ్జన్నార్ గారికి నేను నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏంటంటే వారు ఇలా ఎవరైతే ఈ తప్పుడుగా బెట్టింగ్ యాప్స్ వీటి మీద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. చేసిన వాళ్ళంతా సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇంకా ఏమైనా ఉంటే ఏది ఇలాంటి బెట్టింగ్ యాప్స్ మీద యాడ్స్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఉంటే ప్రభుత్వానికి అంటే సమాజంలో ఒక మంచి పేరు, ఒక మంచి ఫేమ్, సెలబ్రిటీ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం కలుగుతుంది? ఈ స్కూళ్ళల్లో కూడా వీటికి సంబంధించి కూడా ఒక వ్యాపారంగా మారిపోయింది. విద్య అనేది వ్యాపారంగా మారిపోయింది. విద్య అనేది ఒకప్పుడు ఎలా ఉండేది అంటే గురువు కోసం ఏకలవ్యుడు బొటనవేలు కట్ చేసుకున్నాడట. అవును సార్. అంటే గురువు అంటే అంతగా విధేయత, అంత వినయం. ఎందుకోసము? ఆ విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత. ఈరోజు ఆ విద్య ఏమైపోయింది? వ్యాపారంగా మారిపోయింది. దీనికోసం ఈ సెలబ్రిటీస్ వీళ్ళకు కనీసము సెలబ్రిటీస్ అయినటువంటి వారు మీరు ఆలోచించండి, అది రైటా రాంగా ఆలోచించండి. అలా చేయడం వల్ల గౌరవము. నువ్వు ఇస్తున్నావు సెలబ్రిటీ, నువ్వు ఒక యాడ్ ఇస్తున్నావు, పర్వాలేదు, నీకు వస్తున్నాయి లక్షల లక్షలు, వాళ్ళు ఇచ్చే యాడ్స్ మీద మీకు డబ్బులు కాదనట్లేదు. కానీ ఆ విద్యా వ్యవస్థ ఎంతవరకు లాఫుల్గా నడిపిస్తుంది, స్టూడెంట్స్కు ఏ రకంగా నడిపిస్తుంది విద్యను, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలాంటి. మొన్న నేను ఒక వీడియో చూశాను, ఒక జర్నలిస్టు సిస్టర్ గారు చెప్పారు, మొత్తం ఆమె ధైర్యం చేసి వాళ్ళ బండారం అంతా బయటపెట్టారు. గ్రౌండ్ లేదు, ఏమీ లేదు, గ్రౌండ్ ఉన్నట్టు ఈ సెలబ్రిటీ యాడ్ ఇస్తున్నాడు. ఎంత మోసం చూడండి సార్. ఒక సినిమా హీరో అయి ఉండి డబ్బుకు ఇంట్లాంటి దిగజారుడు బతకడం కంటే, అంటే సామాన్య ప్రజలని తప్పుదోవ పట్టించే, తెలియక కాదు, తెలిసి డబ్బు కోసం దిగజారిన బతుకు ఇది. అదే అర్థమైంది. ఇలాంటి దిగజారుడు బతుకు వద్దు. అది ఏదో రకంగా నీ పిల్లలకు నీకు కొడుతుంది దెబ్బ. నాకేం కాదు, నేను మంచిగున్నా అని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. మై డియర్ సెలబ్రిటీస్, అది మహేష్ బాబు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు యాడ్స్ ఇచ్చే ముందు 1-10 సార్లు జెన్యూనిటీ ఉందా లేదా చూసుకొని ఇవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని అనుసరించే వాళ్ళు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, పిచ్చి గొర్రెలు ఉన్నారు కదా, మీరు ఏం చెప్తే అది నమ్మేయడానికి. కాబట్టి మీరు మిమ్మల్ని అనుసరించే వాళ్ళకు మంచి నేర్పడానికి ట్రై చేయండి ప్లీజ్. సార్ నెక్స్ట్ క్వశ్చన్, మరి ఈ కాలంలో చాలా వైరల్ అయింది కదా సార్ ప్రవీణ్ పగడాల గారి గురించి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి. మరి ఆయన కేసులో అది హత్యనా, లేకపోతే యాక్సిడెంటా, తాగి చనిపోయారా, లేకపోతే ఎవరైనా చంపినరా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయం కాదమ్మా, నేను ఏపీ హైకోర్టులో కేసు వేసాను సార్, పిల్ కేసు వేసాను. కే పాల్ గారు వేశారు, నేను వేశాను. వారిది కేసు నంబర్ 73/25, నాది కేసు నంబర్ 74/2025 డబ్ల్యూపీ పిల్ కేసు. ఈ 2 కేసుల్లో వాదనలు విన్నటువంటి న్యాయస్థానము పోలీసులకు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు సార్. ఈ కేసు ఆఫ్టర్ వెకేషన్ మరల వాదనలకు వస్తుంది అని నా అభిప్రాయము, నా ఆలోచన. అయితే మేము ఎందుకోసం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అంటే, పోలీసు వాళ్ళు ప్రవీణ్ పగడాల గారి కేసును ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో పూర్తిగా పక్షపాతంతో చేశారు, నిష్పక్షపాతంతో చేయలే. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అక్కడ జరగలే. అర్థమైందా సార్? ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే మేము హైకోర్టుకు వెళ్ళే వాళ్ళం కాదు.
అక్కడ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. సార్ మరి ఇప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిన విషయము. మరి ఇప్పుడు హైకోర్టులో న్యాయం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? జరుగుతుందా జరగదా? అదే నేను చెప్తున్నాను సార్. ఏంటంటే పోలీసు వాళ్ళ యొక్క విచారణ తీరును చూస్తే పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేసిన తర్వాత అది లేట్గా చేశారా, 3 రోజులకు చేశారా, 3 గంటలకు చేశారా, అవన్నీ కూడా వివరాలన్నీ కూడా లోతుగా నేను వెళ్ళాను సార్. యాక్చువల్గా అయితే అక్కడ ఒక మాట పోస్ట్ మార్టం కేసు వినండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో స్టమక్లో ఆల్కహాల్ లేదని ఇచ్చారు ప్రిలిమినరీ రిపోర్ట్. సార్ మనం సేవించేది ప్రతిదీ కూడా అది భోజనం కావచ్చు, లిక్విడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, ఏదైనా కానీ ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి. లివర్లోకి వెళ్ళదు కదా, వెళ్ళదు. హార్ట్లోకి వెళ్ళదు కదా, వెళ్ళదు. మెదడులోకి వెళ్ళదు కదా, వెళ్ళదు సార్. స్టమక్లో ఏమో వెళ్తుంది కదా. ఆ స్టమక్లోనే ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమని ఇచ్చారు? ఆల్కహాల్ లేదు అని ఇచ్చారు. మరి తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎలా తయారైంది? ఎవరు చేశారు? సో ఇదంతా కూడా ఎలాగోలా కేసును వదిలించుకోవాలి, చేతులు దొరుకుకోవాలి అని చెప్పేసి చేశారు. నేను ఒక మాట చెప్తానమ్మా సార్. ఒక ఆయన పాముకు పాలు పోసి పెంచిందట సార్. అది కాటేయదు అనుకున్నాడట. ఒకరోజు తన బిడ్డకే కాటేసింది. బిడ్డ చచ్చిపోయింది తన కళ్ళ ముందు. నేనేమంటున్నా అంటే ఈ మతోన్మాదాన్ని, ఈ ఉన్మాదాన్ని, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని, ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను వెనుకుండి నడిపిస్తున్నది ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం వీటి వెనకాల లేదు, ప్రవీణ్ హత్య వెనకాల ప్రభుత్వం హస్తం లేదు అనుకుంటే, పోలీసు వాళ్ళ హస్తం లేదు అనుకుంటే, మరి దొంగ ఎవరో దొరకబట్టలేదు. అది యాక్సిడెంట్ అని వాళ్ళు అంటున్నారు. యాక్సిడెంట్ అయితే ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో చూడలేదంటున్నారు. అవును. చిన్నపిల్లలు మొదలుకొని, సామాన్యులు మొదలుకొని, శాస్త్రవేత్త వరకు కూడా అందరు కూడా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే దిస్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఈ రకమైనటువంటి యాక్సిడెంటు అసాధ్యము అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి? సైంటిఫికల్గా చూడాలి. విచారణ జరగాల్సింది ఏంటంటే సైంటిఫికల్ కోణంలో చూడాలి. దాన్ని సీన్ రీక్రియేట్ చేయాలి, రీకన్స్ట్రక్షన్ చేయాలి. అవును. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి. వీళ్ళ విచారణ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడైనా హత్య జరిగిన కాడ నుంచి కుక్కలను, డాగ్ స్క్వాడ్ను ఉపయోగిస్తారు, క్లూస్ టీమ్ ఉపయోగిస్తారు. అక్కడ ఏమైనా ఉన్నాయా పరిసరాలు చూస్తారు, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అది ప్రొసీజర్. కానీ వీళ్ళేం చేశారు? హత్య రాజమండ్రిలో జరిగితే హైదరాబాద్ నుంచి టీవీలు చూపించుకుంటూ పోయారు. అవి కూడా కొన్ని అది ఎవరు చూపించుకున్నాడు? హైదరాబాద్ నుంచి సీసీటీవీ ఫుట్లో అవన్నీ చూపించారు. బాగుంది. ఎక్కడైనా కూడా ఆయన ఫోటో కానీ చూపెట్టారా? ఇగో ఈయనే అని చూపెట్టారా? చూపెట్టుమని చెప్పేసి అన్నా కూడా ప్రజలు ఇంతగా నోరు తెరిచి గగ్గోలు పెట్టి రోడ్లెక్కి అరిచినా కూడా చూపించట్లేదు. ఇక్కడ వచ్చే ప్రజలు క్రిస్టియన్స్ అని అంటున్నారు. తప్పు. ఆ ప్రవీణ్ పగడాల విషయంలో క్రిస్టియన్స్ మాత్రమే కాదు వచ్చింది, అన్ని కులాల వాళ్ళు వచ్చారు సార్. ప్రముఖ మతంతో సంబంధం లేకుండా వచ్చారమ్మా. షఫీ గారు కూడా వచ్చారు కదా. నేనేమంటున్నా, మతంతో సంబంధం లేకుండా వచ్చారు. హైందవ మతంలో నుంచి కానీ, ఇస్లాం మతంలో నుంచి కానీ, ఎవరైతే చెప్పుకుంటున్నారో లోకం క్రైస్తవ్యం కూడా ఒక మతం అని, ఆ మతంలో నుంచి కానీ వాళ్ళందరూ మాత్రమే కాకుండా మానవత్వం అని ఒక మతం ఉంది. అవును సార్. ఆ మానవత్వం అనే మతానికి చెందిన నేను, మీరు, ఈ మతానికి చెందిన జాబితాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ నిలదీశారు ప్రభుత్వాన్ని, రోడ్లెక్కారు. కానీ ప్రభుత్వం ఎలా ఉంది తెలుసా? నిమ్మకు నీరెత్తనట్టుందమ్మా. ఇది ఏపీ గవర్నమెంట్ పతనానికి కారణం. మేబీ ఏపీ గవర్నమెంట్ పతనం అయిపోతుంది. చంద్రబాబు గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాని పునాది దాన్నే తోడుకున్నది. ఎందుకోసం అంటున్నా అంటే, నువ్వు జవాబుదారీతనంగా నడుచుకోకపోతే, నీ యొక్క నియంత పాలనలాగా చేయాలనుకుంటే, అబాధ్యతగా నడుచుకుంటే, బాధ్యతారహితంగా నడుచుకుంటే దానికి తగినటువంటి బుద్ధి ప్రజలు చెప్తారు. పైన దేవుడు ఉన్నాడు, ఆయన కూడా చెప్తారు. అర్థమైందా? కాబట్టి దేవునికి భయపడడం మంచిది అని నేను చెప్తాను. ఎందుకంటే
దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు, నమ్మిన వాళ్ళు ఉన్నారు. నమ్మిన వాళ్ళ గుంపులో నేను ఒక్కరిని. సార్ కాబట్టి నా నమ్మకం ప్రకారంగా చెప్తున్నాను, నేను చూస్తున్న నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను. ఇలా రోడ్లకి ప్రజలు అడిగినప్పుడు వాళ్ళకు జవాబు చెప్పనప్పుడు నువ్వు ఉండేందుకు? ఉంటే ఎంత, లేకుంటే ఎంత? అవును సార్. అసలు ప్రభుత్వం ఉందా లేదా? ప్రభుత్వం ఉందో లేదో కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఒకవేళ ప్రభుత్వం ఉంటే ఏమైంది, ఇంత అన్యాయము ఏంది, ఆయన బండి ఎలా పడుతుంది, అలా ఎలా జరుగుతుంది అని అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పాలి. అయిపోయింది ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. అది కరెక్ట్. అయితే ఆయనని చంపవలసిన అవసరం మాకేంటి అని అంటున్నారు సార్. ఆయనని చంపవలసిన అవసరము ఎవరికేంటి అని అంటున్నారు సార్ ప్రజలు. ఎందుకు ఉండదమ్మా? ఇప్పుడు వ్యక్తిగత కక్షలు అయి ఉండొచ్చేమో, కుటుంబ కలహాలు అయి ఉండొచ్చేమో. మా ఆయన అనేకమైనటువంటి డిబేట్లు పెట్టి ఉంటాడు. ఏది ఆయన డిబేట్లు పెట్టి ఉంటాడు, ఏది ఇస్లాం వాళ్ళని విమర్శిస్తూ, ఇస్లాం గ్రంథాలను విమర్శిస్తూ, హైందవ గ్రంథాలను విమర్శిస్తూ కొన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి నచ్చక ఎవరో చేసి ఉంటారు. రెండోది, ఆయనకు త్రిట్ ఉందని చెప్పేసి ఆయన గతంలో పోలీస్ స్టేషన్లో వెళ్ళి చాలాసార్లు ఫిర్యాదు చేశాడు, కంప్లైంట్ ఇచ్చాడు, ప్రాణహాని ఉందని చెప్పేసి. ఇచ్చినప్పుడు పోలీసులు పట్టించుకోలేదు. అంటే ప్రాణహాని లేనప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తామా? ఇచ్చాడంటే అక్కడ ప్రాణహాని ఉంది కదా, ఉన్నప్పుడు అతనికి త్రిట్ ఉంది కదా, అది ఖచ్చితంగా హత్య కోణంలో ఎందుకు దర్యాప్తు జరపలే? హత్య కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదు? సరే, ఇలా దాడులు చేసే వారిపై కేవలము ఒక మాట, కేవలము యాక్సిడెంట్ కోణంలోనే దర్యాప్తు చేశారు. అది ఎలాగో యాక్సిడెంట్. మరి పోలీసులకి అనుమానం ఎందుకు రాలేదు? బాధ అవుతుందంటే వాళ్ళు చెప్తే ఆ వీడియోలు చూసి వాళ్ళ స్టేట్మెంట్ విని చాలా బాధేసింది అన్న. అందుకే నేను హైకోర్టును ఆశ్రయించిన. ఆ హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో చూస్తా. సార్, సామాన్య ప్రజలు అనబడిన ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది సార్ ఈ విషయంలో. మరి బాధ్యత కలిగి ఉండాల్సిన స్థానంలో ఉన్న చట్టాలకు కానీ లేకపోతే పోలీస్ వాళ్ళకి కానీ ఎందుకు అనుమానాలు రాలేదు? పోలీస్ వాళ్ళకు అనుమానం రాలేదు. వాళ్ళు ఎందుకు అనుమానాస్పద రీతిలో ఎందుకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయలేదు? నేను చెప్పేది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి ఫోన్ ఓపెన్ చేసింది ఎవరు సార్? ఫస్ట్ ఆయన ఫోన్ను అన్లాక్ చేసింది ఎవరు? పోలీస్ వాళ్ళు. పోలీస్ వాళ్ళు. అది ఎలా ఓపెన్ అయింది? ప్రవీణ్ పగడాల ఫోను ఎలా ఓపెన్ అయింది? చనిపోయినటువంటి వ్యక్తి ఇలా ఫోన్ తమ్ పెడితే ఇగో లైట్ వచ్చింది చూసారా సార్? ఇక లైట్ వెలిగింది. అవును సార్, అవును. ఇక షాక్ అనేది వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, నా బ్లడ్లో, నా యొక్క తమ్ములో బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి. ఇప్పుడు కరెంట్ ఉంది, అవును సార్, నేను ముట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. అదే చనిపోయిన డెడ్ బాడీని తీసుకెళ్తాను, దాన్ని తాకి కరెంటు షాక్ కొట్టదు. సో ఇక్కడ కూడా ఇదే ఎలక్ట్రిక్ షాక్ అనేది ఇగో ఓపెన్ అయింది మొబైల్. అర్థమైంది? ఇది ఆయన చనిపోయిన వ్యక్తి తమ్ము పెడితే ఓపెన్ అయిందట. అది ఎలా జరిగిందో చెప్పాలి. దాని పాస్వర్డ్ ఎవరికి తెలుసు? తమ్ము మనం ఇది ఓపెన్ చేయడానికి మనకు ఎన్ని మార్గాలు ఉంటాయి తెలుసమ్మా? ఎన్ని మార్గాలు ఉంటాయి? 3 రకాల మార్గాలు. 1 ఫేస్, 2 తంబు, 3 పాస్వర్డ్. ఇప్పుడు ఫోన్ పే చేయడానికి ఎన్ని మార్గాలు? ఏది పెట్టుకుంటుంది సార్? ఫేస్, తంబు, ఫేస్ ఎక్కువ లేదు నేను చూడలే, కానీ తంబు, పాస్వర్డ్. నేను ఫోన్ పే చేయాలంటే పాస్వర్డ్ చాలు. మరి ఆయన ఫోన్ తీసుకొని ఫోన్ పే చేసి ఉండొచ్చు కదా. పోనీ ఆయన తాగిపోతే అన్నారు అనుకోండి, తాగినట్టు ప్రీవియస్ హిస్టరీ చూపెట్టాలి కదా. పోనీ ఈ 3 బార్లలో కొన్నాడని చెప్పారు మీరు. అంతకుముందు కూడా కొన్నట్టుగా చూపించాలి కదా. అంతకుముందు ఎక్కడ కొన్నట్టు చూపించలేదు. కాల్ డేటా ఎందుకు తీయలేదు? ఆ రోజు లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు, ఫస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు? మిస్డ్ కాల్ ఉంది కాబట్టి రామ్మోహన్కి ఫోన్ చేసామన్నారు. దానికంటే ముందు కాల్ ఎవరితో ఉంది? లొకేషన్ కూడా ట్రాక్ చేయాలి. ఆ లొకేషన్ ట్రాక్ చేయాలి కదా. ఇవన్నీ కూడా హైడింగ్, కాన్స్పిరసీ. తర్వాత ఐప్యాడ్, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట. చాలా లోపాలు ఉన్నాయి తల్లి, అవి చెప్పాలంటే చాలా ఉన్నాయి. కనుక ఏపీ గవర్నమెంట్కు నేను అప్పీల్ చేస్తున్నాను మీ జై భీమ్ టీవీ ద్వారా. సార్, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దయచేసి వినండి ప్రజల గోడు. ప్రజలు రోడ్లకి న్యాయం కోసం అడిగారండి. ప్రవీణ్ పగడాలది
యాక్సిడెంట్ కాదు మహాప్రభు, అది హత్యే. దయచేసి రీఇన్వెస్టిగేషన్ జరిపించండి సార్, లేకుంటే మీ మీద అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు? ఏమో మీ హస్తం గిట్టు ఉందేమో అందులో, లేక మిమ్మల్ని ఎవరైనా పైనుంచి ఒత్తిడి పెట్టి ఆపిచ్చారేమో. మీరు నమ్మి మీకు ఓటేశారండి ప్రజలు. మీరు గెలిపిస్తారన్న నమ్మకంతో, మీరు కాపాడుతారన్న నమ్మకంతో, మా హక్కులకు భంగం కలుగుతుంటే మీరు కాపాడుతారన్న నమ్మకంతో మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే ఆ ప్రజల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత మీకు ఉందండి. ప్లీజ్ సార్, దయచేసి ఆ కేసును సిబిఐకి అప్పగించండి. ఏపీది పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిపోయారు ఇన్వెస్టిగేషన్ చేసే విషయం. దయచేసి ఈ యొక్క నా మనవి అంగీకరిస్తారని నమ్ముతున్నాను. కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఒక మానవత దృక్పథంతో న్యాయం జరగాలని జేబీఎం టీవీ నుంచి కూడా కోరుకుంటున్నాం సార్. మంచి మరి మన ఏపీ హైకోర్టు కూడా న్యాయం జరిగిస్తుందని నమ్ముతున్నాం సార్. మీ వీడియోస్ కూడా నేను చూస్తూ ఉంటాను. ప్రవీణ్ పగడాల విషయంలో చాలా మీరు రిస్క్ తీసుకుంటున్నారు, చాలా విషయాలు మీరు ప్రజలకు అందిస్తున్నారు. అందుని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నా. జైవం యాజమాన్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, మరి ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఈ 9 సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలనలో ఎలక్షన్స్ ముందు దాడులు జరగడం, ఒక కైండ్ ఆఫ్ అల్లకల్లోలం సృష్టించడము, లేకపోతే ఒక కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ ఇలా వివిధ రకాలుగా పేర్లు వేరంతే, కానీ దాడులు అయితే అన్యాయం అయితే జరుగుతుంది సార్. ప్రజలలో ఒకలాంటి కలవరం, ఆందోళన. సార్, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? మొన్న పహల్గాం దాడి కూడా జరిగింది. మీరు మొట్టమొదటే చెప్పారు సార్, ఏంటిదంటే అధికారం ఉందని, కండబలం ఉందని, గుండె బలం ఉందని, ధనం ఉందని, జనబలం ఉందని చెప్పి బలవంతుడు బలహీనుని బాధిస్తున్నాడు అన్నారు. అవును సార్. ఈ సొసైటీలో మెజారిటీ మైనార్టీని బాధించకూడదని, రాజ్యాంగంలో సమాన రక్షణ కావాలని ఈ దాడులు జరుగుతున్నాయి, ఆ వివక్షకు గురవుతున్నారని ఆనాడు అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చాలా విషయాలు. అదే వివక్ష నిషేధించబడింది, బ్యాన్ చేయబడింది. క్యాస్ట్ బేస్తో కానీ, జాతి, కుల, మత, జాతి, వర్గ, ప్రాంత భేదంతో చూడకూడదు, అది నిషేధము అని చెప్పి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇవి ఘోషిస్తున్నాయి, అరిచి అరిచి చెప్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో హ్యూమన్ రైట్స్ను రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి చెప్తుంది. న్యాయ వ్యవస్థలు కూడా హైకోర్టు స్థాయిలో కానీ, సుప్రీంకోర్టు స్థాయిలో కానీ చూస్తే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు స్పందించి న్యాయం జరగడానికి కోర్టు తన పరిధిలో తాను చేయగలిగినంత మట్టుకి చేస్తుంది కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. అయితే ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాలలోనే ఎందుకు ఈ రకంగా జరుగుతున్నదంటే, బీజేపీ స్థిరంగా ఉండాలి, ఎల్లకాలం నేను ఉండాలి అంటే మెజారిటీ ప్రజలను నా వైపు తిప్పుకోవాలి అనే ఆలోచనతో పోతుంది. పరిపాలించాలనే కోణంలో మెజారిటీ ప్రజలను తన వైపు తిప్పుకోవాలన్న కోణంతో మైనారిటీ ప్రజల మీద యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ట్రిపుల్ తలాక్ను సమర్థించాలనో వద్దో మీకు తెలుసు, నాకు తెలుసు. తర్వాత వక్ఫ్ బోర్డు, తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో ఈ రెండు కానీ ఇంకేదన్నా వస్తే ఒక వర్గం వారిని టార్గెట్ చేసుకొని యాక్టులు చేయడం కరెక్ట్ కాదు. ఒక వర్గం వారిని టార్గెట్ చేసుకోవడం ఎందుకు? నేనేమంటున్నా, అందులో న్యాయం ఉంది కావచ్చు, నేను ఆ చట్టాలను తప్పు పడతలేను, అలాగని చెప్పేసి నేను దాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే నేను దాని విషయంలో న్యూట్రల్గా ఉన్నాను. బీజేపీ చేసినటువంటి చట్టాలు ఎందుకు న్యూట్రల్గా ఉన్నానంటే, ఆ యాక్షన్ ఏదైతే ఉందో ఉద్దేశం, ఇంటెన్షన్ ఆఫ్ ది ఈ బీజేపీ ఒక వర్గాన్ని టార్గెట్ చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఒక వర్గం వాళ్ళ మీద నింద మోపడం, అది ముస్లిం వాళ్ళు కావచ్చు, క్రిస్టియన్ వాళ్ళు కావచ్చు. క్రిస్టియన్ను టార్గెట్ చేసుకోవడం,
ఇస్లాం వాళ్ళను టార్గెట్ చేసుకోవడం, మనమందరం హిందువులు అని చెప్పి. నేనేమంటున్నా అంటే హిందువులు ఎవరు? హిందువులు ఎవరు? నో ఆన్సర్. రాజ్యాంగంలో హిందువులు ఎవరు అని చెప్పేసి అడిగితే అది ఒక సంప్రదాయం, అదొక కల్చర్ అంట. ఇదే ఒక మత గురువుని అడిగితే ఆయన ఏమంటాడు? కోఫీర్ ఏదో అంటాడు ఆయన. హిందూ అంటే దౌర్భాగ్యులు అని అంటారు. ఒక మత గురువే మనం హిందువులం అని చెప్పి చెప్తూ మళ్ళా ఆయనే అంటాడు దౌర్భాగ్యుడు హిందూ అంటే అంటాడు ఆయన. అలాంటి వాటిని సమర్థించాలన్నా వద్దా? ఆ మత గురువు చెప్పేది రైటా రాంగా చూడాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఈ ప్రజలు ఏం చేస్తారు? ఆ మత గురువు కాఫీర్ అన్నదాన్ని పక్కన పడేసారు, దౌర్భాగ్యుడు అన్నదాన్ని పక్కన పడేసారు, మనమంతా హిందువులు అన్నదాన్ని పట్టుకున్నాం. ఇక్కడ హిందువులు అనేదాన్ని కూడా చూసుకుంటే కల్చర్ను చూడాలి. హిందువుల కల్చర్ ఎటువంటిది, ట్రైబల్ కల్చర్ ఎటువంటిది, ఆదివాసుల కల్చర్ ఎటువంటిది, ఆ హరిజనుల కల్చర్ ఎటువంటిది, ఇంకేంటిది విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న వర్గాలు, ఎన్ని వర్గాలు, చాకలి, మంగళ, కమ్మర, కుమ్మరి, ఇవి కల్చర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అవును సార్. ఈ కల్చర్స్ అన్నీ హిందూ కింద ఉన్నాయా? క్యాస్ట్ సిస్టము, ఈ క్యాస్ట్ సిస్టము, ఈ కల్చర్ అంతా కూడా హిందూ కల్చర్లో భాగమా, బయట ఉందా అని ఎవడో ఏదో చెప్తే డబ్బా కొట్టుకొని ఓకే నేను హిందువునని ఎగరేయడం కాదు. నా సిస్టమ్ ఏంటిది? నా తాతలు ఇప్పుడు నేను ఒక ట్రైబ్, నేను ఒక బంజారా. మా బంజారా వాళ్ళ పెళ్ళి బాపనోళ్ళు చేయలే సార్, అర్థమైంది? ఇప్పుడు బాపనోళ్ళు చేసుకున్నాం. అవును, పూజారులు వచ్చి వాళ్ళు ముట్టుకునే వాళ్ళు కాదు. అయితే మా తాతల పెళ్ళి ఎవరు చేసిర్రు? మా నాన్న పెళ్ళి ఎవరు చేసిర్రు? బంజారాలు చేయలే, హిందువులు చేయలే. మరి ఆ రోజు నేను హిందువు కాంది, ఇవాళ నేను హిందువు ఎలా అవుతా? సనాతన ధర్మం అని అంటున్నారు కదా, సనాతన ట్రైబల్ కల్చర్, సనాతన ఎస్సీ కల్చర్, సనాతన తీసుకోవాలి మీరు. మీ కల్చర్ ఎటువంటిది? మీ కల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళ కల్చరు, హిందీ వాళ్ళ కల్చరు, ఇంగ్లీష్ వాళ్ళ కల్చరు. ఇప్పుడు మా భాష, నేను లంబాడి భాష మాట్లాడతాను. నా భాషను ఒకప్పుడు యాక్సెప్ట్ చేయలే, గౌరవించలే. నేను భాషలో మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు, లంబాడదానా అని మాట్లాడి, లంబడోడా అని మాట్లాడిరు, అవమానాలు పడ్డాం. ఇవాళ నువ్వు హిందూ అని అనగానే అసలు ఆర్టికల్ 341లో రాజ్యాంగంలో హిందువులు అనే పదం లేదు ట్రైబ్స్కు. కానీ మేము హిందువులు అని చెప్పి నా ట్రైబ్ మనుషుల్లో ఉన్నారు కదా కొందరు, వాళ్ళు గమనించాలి, వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు తెలుసుకోవాలి, సత్యం తెలుసుకొని మాట్లాడండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ తాతలు, మీ ముత్తాతలు, మీ నాన్నలు వాళ్ళు ఏ కల్చరో, వాళ్ళు హిందువులు అయితే మీరు హిందువులు. వాళ్ళ పెళ్ళిళ్ళు బ్రాహ్మణులను వచ్చి చేస్తే ఓకే మీరు హిందువులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణ కల్చరే హిందూ కల్చర్. ఇతర కల్చర్స్ హిందూ కేటగిరీ కిందికి రావు. ఒకవేళ వస్తాయి అనుకుంటే నేనేం చేయలేను, కానీ సత్యం తెలుసుకోండి. మీతో వాదనలకు నేను పెట్టుకోవట్లేదు, డిబేట్లో నేను కూర్చోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరైనా సరే నిజాన్ని తెలుసుకోండి అయ్యా, ప్లీజ్ తెలుసుకొని మాట్లాడండి. కామెంట్ చేసే ముందు కూడా, ఒక వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించే ముందు కూడా మీ టీవీ ఛానల్లో ఫోన్ చేసి బెదిరిస్తారని నేను విన్నాను. అవును సార్. ఫోన్ చేసి బెదిరించే ముందు నిర్విరామంగా బెదిరింపు కాల్స్, థ్రెటనింగ్ కాల్స్, మెసేజెస్. నేనేమంటున్నా, థ్రెటనింగ్ కాల్స్ చేసే ముందు, బెదిరించే ముందు ఒక్కసారి ఆ జై భీమ్ టీవీ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషను ఫాల్స్ ఇన్ఫర్మేషనా, రైట్ ఇన్ఫర్మేషనా, మీ విజ్ఞతతో ఆలోచించండి. ఒక పిచ్చి పట్టిన లాగా, పిచ్చి కుక్కలాగా, లేకపోతే ఒక తోడెల్లాగా, ఒక మృగంలాగా నేను చెప్పిందే రైట్ అనే వాదనలో ఉండకండి.
సార్ ఇలాంటి వారిపై ఎలాంటి చట్టరీత్యా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సార్? ఒక మీడియానే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తామని డైరెక్ట్గా థ్రెటనింగ్ కాల్స్ చేసినప్పుడు మీడియా సార్ ఇది అంటే ప్రజల మధ్యకి నిజాన్ని వాస్తవాలని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న వారిపైన ఇలా చెడ్డ మాటలు మాట్లాడుతూ బూతులాడుతూ అమ్మని అక్కని తల్లిని పిల్లల్ని ప్రతి ఒక్కరిని తిడుతూ జాతిని తిడుతూ అంటే సంబంధం లేకుండా తిడుతూ థ్రెటనింగ్ కాల్స్ ఇస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? చాలా అలా మాట్లాడేటటువంటి వాళ్ళు వాళ్ళ మాట వాళ్ళు నేర్చుకున్న సిస్టము వాళ్ళు అనుసరించే విధానం అనేది తెలిసిపోతుందమ్మా. ఒకటి, నువ్వు అన్ని బూతులు తిడుతున్నావు అంటే నువ్వు ఏ కల్చర్లో పెరిగినావు? సంస్కారం అంటే నువ్వు మానవ మృగమా, జంతువా, మనిషివా? ఒకవేళ ఈ మీడియా వాళ్ళు తలుపు మాట్లాడుతున్నారు అనుకో, ఈ మీడియా వాళ్ళ మీద, జై భీమ్ టీవీ వాళ్ళ మీద నువ్వు లీగల్ నోటీస్ చేసి ఇష్యూ చేసి డిఫర్మేషన్ చేసుకోవాలి, లేకపోతే కంప్లైంట్ ఇవ్వు. అవును, చట్టపరంగా వెళ్ళాలి. అంతేగాని డైరెక్ట్ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి బూతులు మాట్లాడడం అదేనా నువ్వు నేర్చుకున్నది? మీ తల్లిదండ్రులు అదేనా మీకు నేర్పించింది? మీ గురువులు అదేనా నేర్పించింది? గవర్నమెంట్ అదేనా నేర్పించింది? ఏంటండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆలోచించండి ప్లీజ్. సార్ వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? తప్పు, దుర్మార్గమైన చర్య. ఇలాగ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది లీగల్ స్టెప్స్ గురించి నేను చెప్తున్నాను. సార్ చెప్పండి. ఎవరైతే మీకు థ్రెటనింగ్ కాల్ చేస్తారో ఆ నంబర్ నోట్ చేసుకొని పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ చేయాలి. ఆ మాటలు ఏమున్నాయో, ఆ రికార్డింగ్ ఏముందో అవన్నీ కూడా చూపెట్టాలి. అదే మాటలను, ఆ బూత్ మాటలను మీ మీడియా ద్వారా కూడా ఇదిగో ఈ రకంగా బూతులు చేస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, చూడండి మేము చేసిన నేరం ఏంటిది, మాకు రక్షణ లేదు అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ ముందు కూడా పెట్టండి. అప్పుడు పబ్లిక్ నుంచి మీకు మద్దతు దొరుకుతుంది. వ్యవస్థ నుంచి, పోలీస్ వ్యవస్థ నుంచి కూడా మీకు మద్దతు దొరకలేదనుకో, కోర్ట్ ఆఫ్ లా ప్రకారంగా కోర్టును అప్రోచ్ అయ్యి ప్రైవేట్ కంప్లైంట్ చేయడము, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం, హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళడం. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారు షమీమ్ అఖ్తర్ జస్టిస్ గారు, ఆనరబుల్ జస్టిస్ గారు ఉన్నారు. చాలా మంచి న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది. మంచి వ్యక్తిని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే ఏంటో తిరిగి మళ్ళీ చూపిస్తారన్న నమ్మకంతో నేనున్నా. రీసెంట్లీ ఆయన బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి మీరు ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి, అదే విషయాన్ని పబ్లిక్లో పెట్టండి. నిరాశ వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి దుఃఖానికి లోనైపోయి మన పోరాటాన్ని ఆపకూడదు. మనం చేస్తున్నది రైట్ అయితే ప్రజల మద్దతు మనకు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మనం చేసేది రాంగ్ అయితే ప్రజల మద్దతు మనకు ఉండదు. అవును సార్. కాబట్టి ఈరోజు ప్రవీణ్ పగడాల గారు ఆయన మంచి చేశారు కాబట్టి అందరూ వచ్చారు. ఎంత మద్దతు ఆయనకు లభించింది? అవును సార్. కొన్ని వేల ప్రజలు, లక్షల మంది వచ్చారు, లక్షల మంది వచ్చారు. అందరూ అనుకున్నారు కదా ఇంతమంది క్రిస్టియన్స్ అబ్బో అన్నారు. వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాదు, వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాదు. కులానికి మతానికి సంబంధం లేకుండా వచ్చిండ్రు, కదలి వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా మానవత్వం అనే మానవత్వం. అవును, కొత్త మతం పేరు నేను పెడుతున్నాను. అవును సార్, మానవత్వమే మన మతం. అవును సార్. సార్ బీజేపీ పరిపాలనలో కొన్ని చట్టాలని మార్పులు చేర్పులు చేశారు సార్. అంటే కొన్ని చట్టాలను తీసుకొచ్చారు, కొన్ని చట్టాలని రద్దు చేశారు సార్. దాని గురించి క్లుప్తంగా మాకు. బీజేపీ పరిపాలనలో ఇండియన్ పీనల్ కోడ్ ఉండేమ్మా సార్, దాన్ని తీసేసి తర్వాత ఏం చేశారంటే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అనేది తీసుకొచ్చారు. న్యాయ సంహిత ఐపీఎస్ కి బదులుగా బిఎన్ఎస్. ఈ సంస్కృతం పదాలేమో పెట్టారు. అది హిందూ పదాలు అనుకోలేము. అది హిందీ పదం కాదు, తెలుగు పదం కాదు, అది వాళ్ళ లాంగ్వేజ్, నార్త్ ఇండియన్ లాంగ్వేజ్లో పెట్టారు. మన ఇండియన్ భాషలో పెట్టాలి, మన తెలుగు భాషలో మనం పెట్టండి మరి అని చెప్పేసి మనం అడిగితే భారతీయ న్యాయ సంహిత అన్నారు కదా, దాన్ని తెలుగులో పెట్టండి అని అడిగితే ఎట్లుంటుంది? అవును సార్. దక్షిణ భారత లాంగ్వేజ్లో పెట్టండి అంటే ఎట్లుంటుంది? దీంట్లో కూడా వివక్షనే, దీంట్లో కూడా వివక్షనే సార్. దీంట్లో కూడా వివక్ష చూసారా? అంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా మీద పెత్తనం
సార్ చట్టం ఎవరికి చుట్టం కాదంటారు సార్, అది స్లోగన్ గానే అనుకోవచ్చా? లాంగ్వేజ్ పరంగా ఈ పేర్లు పరంగా చూసుకుంటే సౌత్ ఇండియా మీద పెడతాను. ఫస్ట్ ఏమో ఇంగ్లీష్లో ఉండే, ఏమైంది అదే ఇంగ్లీష్లో పెట్టచ్చు కదా. అవును సార్. సంస్కృతంలో పెట్టడం ఏంది, హిందీలో పెట్టడం ఏంది? సంస్కృతం ఎవరి లాంగ్వేజ్? హిందీ వాళ్ళదా? కాదు. ఎవరిది చెప్పు? ఈ దేశంలో 5% అన్నాను చూసారా, వాళ్ళది. అది వాళ్ళది అర్థమైంది. మానవత్వానికి ఆపోజిట్ గా ఉన్న వ్యతిరేకులు. సంస్కృతం అంటే సంస్కృతంలోనే కదా ఈ పెళ్లి మంత్రాలు చదువుతారు. అవును సార్. వాళ్ళే. సో మనము ఆలోచించడు కాదు. తర్వాత చూడండి అమ్మా, అక్కడ తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో బిఎన్ఎస్ తీసుకొచ్చారు. అందులో ఏమైనా మార్చినా అంటే ఇదే అక్షరాలు, ఇదే వచనాలు, సారీ ఇదే సెక్షన్స్ కింద మీద చేసారు అంతే. కొత్తగా సెక్షన్ దానివల్ల ఏంటి సార్ ఉపయోగం ఏంటి ప్రజలకి? ఏం లేదు. ఆ బ్రిటిష్ వాళ్ళ చట్టం పోవాలి అనేది ఒక రకమైనటువంటి, అది పాత చట్టాలు, దానివల్ల ఉపయోగం లేదు. పోనీ కొత్త చట్టం తెచ్చామన్న రోడ్డు మీద హత్యలు జరుగుతుంటే ఆపుతుందా? రేపులు జరగకుండా ఆపిందా ఈ బిఎన్ఎస్ యాక్ట్? చెప్పి ఇంక ఇప్పుడు ఎక్కువైపోయినాయి సార్, దాడులు ఎక్కువైపోయినాయి, రేపులు జరుగుతుంటే ఆపలేకపోతుంది బిఎన్ఎస్. కానీ బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సురక్ష సంహిత, సురక్ష ఎక్కడ సురక్ష ఉంది? లేదు. తర్వాత అదేమంటారమ్మా, ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ నాగరిక సంబంధించి అది ఎవిడెన్స్ యాక్ట్, అవన్నీ కొత్త పదాలు తీసుకొచ్చారు. ఈ పేరు మాత్రమే, బుక్ మీద పేరు మాత్రమే మార్చారు. వక్ఫ్ కూడా తీసుకొచ్చింది. వక్ఫ్ బోర్డు అంటే ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, వక్ఫ్ బోర్డు కానీ, త్రిబుల్ తలాక్ కానీ ఇవి వాళ్ళ యొక్క ఉనికిని చూపించుకోవడానికి ట్రై చేశారు. కానీ ఏం లేదు అందులో, పేర్లు మార్చడం సార్. ఆర్టికల్ 370 తీసేశారు, అయినా కూడా దాడి జరిగింది సార్ కాశ్మీర్లో, పహల్గామ్లో. సార్ దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందువల్ల జరిగింది? ఆర్టికల్ 370కు ఈ దాడికి సంబంధం లేదమ్మా ఒకటి. అయితే ఆర్టికల్ 370ను తీసేయడము, అది అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తీసుకుంటే బాగుండేది నా అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఏర్పడాలంటే ఏం చేశారు మన వాళ్ళు? ఏం చేశారు? డైరెక్ట్ తీసుకున్నారా నిర్ణయం? లేదు. రాత్రికి రాత్రి తీసుకున్నారు నిర్ణయం. ఎన్ని కమిటీలు వేశారు, ఎన్ని సంప్రదింపులు జరిగాయి? ఏకపక్షంగా జరిగిందా నిర్ణయం? జరగలేదు. ఎంతమందిని ఒప్పించారు? అది సంతోషం. లేదు నేను రాసింది, నువ్వు రాజువో కాదు కదా, నువ్వు తీసుకున్న నిర్ణయం రైటో రాంగో పక్కన పెడితే ఆ యాక్షన్ ఏదైతే ఉందో, ఆ 370 రద్దు అనేది, లేకపోతే డిమానిటైజేషన్, డబ్బులు కూడా ఇది 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రాత్రికి రాత్రే చెల్లవు అని అది ప్రకటిస్తే ఏకపక్షంగా తీసుకునడము ప్రజాస్వామ్యం కాదమ్మా సార్. దానివల్ల చాలా నల్లధనాన్ని మేము వెలికి తీసుకొచ్చామనే మాటలు వినపడుతున్నాయి, అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎక్కడొచ్చినాయి? ఎవరికి ఇచ్చారు డబ్బులు? నల్లధనం ఎంత వచ్చింది? వెలికి తీసుకున్న డబ్బులు ఎంత వచ్చింది? అదేమన్నా లెక్క వచ్చిందా? లేదు కదా. ఇంకా అవినీతి పెరిగింది, ట్యాక్స్ కూడా పెరిగింది సార్. మొన్న జడ్జి గారి ఇంట్లోనే 1000 కోట్ల రూపాయలు దొరికినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు చెప్పండి? అవినీతిని వెనక్కి నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చామన్నారు కదా, 15 లక్షలు ఒక్కొక్కరు అకౌంట్లో వేస్తామన్నారు కదా, దేశాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు అన్నారు కదా, బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తాం. మరి ఒక మనిషి హెడ్ మీద దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక మనిషి హెడ్ మీద దాదాపు 1.5 నుంచి 2 లక్షల అప్పు ఉందట. ఇంత అప్పు ఎట్లయింది చెప్పండి? సో సార్ ఇదే పరిపాలనలో ఇంకా కొత్త చట్టాలు ఏమైనా తెచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? ఇదే పరిపాలనలో కొత్త చట్టాలు అంటే అమ్మా తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏంటిది? ఇప్పుడు ముస్లింలకు టార్గెట్ అయిపోయింది, క్రైస్తవులను టార్గెట్ చేసుకుంటారు, క్రైస్తవుల ప్రాపర్టీస్ను టార్గెట్ చేసుకుంటున్నారు, క్రైస్తవుల చర్చిలు నడపకుండా అడ్డుకుంటున్నారు. టోటల్గా హ్యూమన్ రైట్స్ వయలేషన్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒక బలం ఉందని చెప్పేసి, నీ బలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? పవర్లో ఎన్ని సంవత్సరాలు ఉంటావు? 5 సంవత్సరాలు ఉంటావు, 2 సంవత్సరాలు ఉంటావు, ఇంకో 4 సంవత్సరాలు ఉంటావు, 10 సంవత్సరాలు ఉంటావు. ఆ తర్వాత దిగాల్సిందే కదా.
నువ్వు దిగకపోయినా ఆయన వెళ్తాడు కదా పైన. ఇక్కడే ఉండిపోం కదా స్థిరంగా ఎవరు కూడా. అవును సార్. మన ప్రవీణ్ పగడాలను చంపినోడు పోకుండా ఉంటాడా? ఉండరు. ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది. కాకపోతే ఈయన ముందు పోయింది, ఈయన వెనుకెళ్తాడు. ఎవరైనా వెళ్ళాల్సిందే, ఎవరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. ఇవాళ ఆయన చంపిరు, రేపు ఈయన కూడా వచ్చేస్తాడు. ఎవరు కూడా స్థిరంగా ఇక్కడ ఉండేటోళ్ళు కాదు. చంపాలనుకునే నినాదం తప్పు సార్. ఇప్పుడు చూసినట్లయితే మన దేశాన్ని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నా, పాలించాలన్న నినాదం తప్పు. మంచి పరిపాలన చేస్తున్న, శాంతి భద్రతలు ఉన్నాయని చెప్తారు. మరి ఆ శాంతి భద్రతలు ఉంటే దాడి ఎలా జరిగిందంటారు సార్? టెర్రరిస్ట్ అటాక్ ఎలా జరిగిందంటారు? పహల్గామ్ సంబంధించి దాడి. అక్కడ నాకు తెలిసిన సమాచారం అమ్మా, అక్కడ పెట్రోలింగ్ ఉంటుందట సార్, అక్కడ ఆ యొక్క బందోబస్తు ఉంటుందట. మరి ఆ టైంలో ఎటు పోయారు వీళ్ళు? ఎప్పటికి ఉండేటోళ్ళు ఆ టైంలో ఎందుకు పోయారు? ఒక విక్టిమ్ వాళ్ళ వైఫ్ కూడా చెప్పింది సార్. ఈ దాడి వెనక ఎవరు ఉన్నారో నాకు అర్థమవుతుంది. అవును, నేనేమంటున్నా, వాడు వచ్చిండు నువ్వు ముస్లిమా కాదా అని అడిగిండు, కాల్చిండు చంపిండు. నువ్వు క్రిస్టియనా, కాల్చిండు చంపిండు. నువ్వు హిందూ, క్రిస్టియన్, కాల్చిండు చంపిండు. అదొకటే చూస్తున్నారు. కానీ వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు అక్కడికి ఎలా రాగలిగారు? మొన్న ఒక ఆయన చెప్తాడు, వెళ్ళడానికి, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి 10 చెక్ పోస్టులు దాటాల్సిన పరిస్థితి. 10 చెక్ పోస్టులు దాటితే నేను అక్కడ చేరగలుగుతాను. అంత సెక్యూరిటీ, అంత చెకింగ్ జరిగిన తర్వాత నేను వెళ్ళింది. మరి ఇంత సెక్యూరిటీ, ఇంత బందోబస్తు ఉన్న సమయంలో వాళ్ళు ఎలా రాగలిగారు అక్కడికి? ఒక షాల్స్ అమ్మే వాళ్ళ రూపంలో అలా వచ్చారంట సార్. మరి అది ఎలా పాసిబుల్ అయ్యింది? ఆయుధాలు ఎట్లా వచ్చినాయి? అదే నేననేది, వ్యక్తులు వచ్చారంటే సరే, ఏదో రూపంలో వచ్చారు, అబద్ధాలు చెప్పారు, ఏదో రకంగా చెప్పారు, మాయ చేశారు, మభ్య చెప్పారు, వచ్చారు. వెపన్స్ ఎలా వచ్చాయి? వాళ్ళకి ఎవరు సప్లై చేశారు? అది ఆలోచించాలి. ఎవరు సపోర్ట్ చేసిన అది ఆలోచించాలి ప్రజలు. ఒకటి, సరే పాకిస్తాన్ వాళ్ళే చేశారు, మరి పాకిస్తాన్ వాళ్ళ మీద ఎందుకు ఇప్పటిదాకా యుద్ధం చేస్తారే? ఇంకోటి, యుద్ధం చేసేటప్పుడు కూడా ఆలోచించాలి. దానివల్ల లాభమా నష్టమో చూడాలి. దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో చూడాలి. మన ప్రొటెక్షన్, మనము దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉందా లేదా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ గాజా మీదకి వెళ్ళింది. ఇజ్రాయెల్ వాళ్ళు ఒకేసారి 5,000 గాజాకు నుంచి హమాస్ వాళ్ళు 5,000 మిసైల్స్, రాకెట్లు ప్రయోగించారు. దాన్ని తట్టుకునే శక్తి పైన వాళ్ళకున్న అది ఆ వ్యవస్థ, రాడర్ వ్యవస్థ ఏమంటారు, సాటిలైట్, ఆకాశంలో డూమ్స్ ఏదో అంటారు కదమ్మా, సాటిలైట్ డూమ్స్ కాదు. ఈ 5,000 రాకెట్లను ఎదుర్కొనేటటువంటి శక్తి, సామర్థ్యం ఆ యొక్క ఇజ్రాయెల్ సిస్టమ్కు ఉంది. కాబట్టి వాళ్ళు యుద్ధానికి వెళ్ళగలిగారు. ఇక్కడ మన దేశం కూడా మన నిర్ణయం తీసుకునే ముందు, యుద్ధానికి వెళ్ళాలనుకునే ముందు ఇవన్నీ ఆలోచించి యుద్ధానికి వెళ్తే మంచిది. నేను యుద్ధం చేయొద్దంటలేదు, ఎందుకంటే ఎప్పటికీ మనకు పాకిస్తాన్ తోటి వివాదమే ఉంది. పాకిస్తాన్తో కంపారిజన్ చేసుకుంటే మన ఇండియా, మన భారతదేశం అనేది చాలా స్ట్రాంగ్ కంట్రీ అని అంటారు సార్. మరి అలాంటి స్ట్రాంగ్ కంట్రీ కూడా ఏదైనా లాస్ అయ్యే అవకాశం ఉందా? ఈ వార్ వల్ల ఏమైనా నష్టపోయే అవకాశం? ఒక మాట అమ్మా, నేను చెప్తా. ఒక పాము అక్కడ తిరుగుతుందమ్మా, దానివల్ల ప్రమాదం ఉందని నువ్వు అనుకున్నావు, మాట చెప్పు, ప్రమాదం ఉందని అనుకున్నావు. కానీ నీ చుట్టూ 10 మంది ఉన్నారు. నీ ఇంట్లో పాము ఉంది, దానివల్ల నీ పిల్లలకు, నీ ఫ్యామిలీకి ప్రమాదం ఉందని తెలిసింది, దాన్ని చంపాలనుకుంటున్నావు. అది చంపాలనుకున్నప్పుడు ఫస్ట్ నీ పిల్లల్ని, ఫ్యామిలీని సేఫ్టీగా చూసుకొని ఆ తర్వాత దాడికి వెళ్ళాలి. కరెక్ట్. అడ్డిగుడికి వెళ్ళిపోకూడదు. అర్థమైందా? ఇదేమో 2,000 రూపాయలు 500 నోట్లు మార్చినట్టు కాదు ఇది. అర్థమైందా? యుద్ధం అంటే ఆశామాషి కాదు, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తానా? అర్థమైందా? నాకు తెలిసి ఆ నేరస్తులు ఎవరో వాళ్ళని దొరకబట్టుకొని ఫస్ట్ శిక్షించాలి. అవును సార్, మోడీ గారు చాలా తెలివైన వారు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మనం ఆశిద్దాం. పెహల్గాం దాడి తర్వాత సార్, జనగణన గురించి మరి ప్రస్తావిస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటని మీ అభిప్రాయం సార్? అందరూ కూడా అనుకున్నారు, పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఆ రోజు క్యాబినెట్ సమావేశం రోజు మరి అందరూ కూడా
యుద్ధం గురించి ఏదో న్యూస్ అనౌన్స్ చేయబోతున్నారు అని ఈవెన్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ తీరా చూస్తే జనగణన అనేది వచ్చేసింది, అనౌన్స్మెంట్ చేశారు. ఈ జనగణన చేయడం తప్పు కాదు. చేయడం వల్ల ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరికి ఎన్ని ఫలాలు అందాలి, ఎవరు వెనుకబడి ఉన్నారు, ఎవరు ముందంజలో ఉన్నారు, ఇది సోషల్ ఈక్వాలిటీ కోసం చాలా అవసరం. జనగణన అనేది సమాజంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపడం కోసం, అందరినీ సమాన స్థాయిలో తేవడం కోసం, రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రం అదే కాబట్టి దాని ప్రకారంగా ఈ జనగణన జరగాలి అని కోరుకుంటున్నా. అది తేవడం మంచిది. అయితే ఈ యుద్ధం యొక్క సమాచారాన్ని పక్కన పెట్టడానికి ఈ జనగణన అంశం తీసుకొచ్చారు అనేది ఒక మాట అయితే, ఇంకొక వాదన ఏమని వస్తుందంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, అక్కడ ఈ జనగణన మంత్రం పనిచేస్తుంది. బీజేపీ ప్రభుత్వం యొక్క పని ఏదైనా ఉన్నా కూడా లాభం లేకుండా చేయదు ఏ పని. సార్ దీన్ని విభజించి పరిపాలించడం అనొచ్చా? బీజేపీ ప్రభుత్వం యొక్క మంత్రము, ఇదే మంత్రము మహారాష్ట్రలో వేసి ఉంటే, ఇదే జనగణన మహారాష్ట్ర ఎన్నికలప్పుడు వేసి ఉంటే మహారాష్ట్రలో బీజేపీ గెలిచేది కాదు. ఎందుకంటే అక్కడ ఏమి చెప్పింది, మనమందరం ఒక్కటే అని చెప్పి అందరిని చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తుంది జనగణన, విభజించాలి. వాళ్ళేమో బీజేపీ వాళ్ళేమో మతపరంగా విభజిస్తుంటే, ఈ కాంగ్రెస్ నినాదం ఏంటిదంటే మతపరంగా కాదురా నాయన, కులపరంగా చూడండి. నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, వడ్రంగి, హరిజన, గిరిజన, ఇందులో రకరకాలైనటువంటి ఉన్నాయి కదా. ఇవన్నీ మీరు చూడండి, వీటిలో ఎవరు వెనుకబడి ఉన్నారో చూడండి, ఎవరికి ఫలాలందాలో చూడండి. ఇది జనగణన ఉద్దేశం. అయితే ఈ జనగణన కనుక చేస్తే ఈ ప్రకారంగా ప్రజలు విడిపోతే అక్కడ మతం నిలబడదు. అవును సార్, అర్థమైంది. ఈ ప్రజలను చాకలి ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ భోజనం తిన్నాడు, ఏ బొట్టు పెట్టుకున్నాడు, ఎలా నడుచుకున్నాడు, గిరిజన ఎలా ఉన్నాడు, ఎలా నడుచుకున్నాడు, ఏ చీర కట్టుకున్నాడు, ఏ బొట్టు పెట్టుకున్నాడు, ఏ గోచి పెట్టుకున్నాడు, హరిజన, వీళ్ళు వాళ్ళు అందరూ చూసుకోవాలి. వాళ్ళ తాతల పెళ్ళిళ్ళు ఎవరు చేశారు, బ్రాహ్మణ్స్ వచ్చి చేశారా? అయితే వాళ్ళు సనాతనాన్ని అనుసరించాలి. ఇప్పుడు వాళ్ళకు సనాతనం అంటే మీనింగ్ ఏంటిది, తాతల తండ్రుల నుంచి వచ్చిన కల్చర్. అవును సార్. సనాతనం అంటే అర్థం ఏంటిది, తాతల తండ్రుల నుంచి మన పితరుల నుండి వచ్చినటువంటి కల్చర్, దాన్ని అనుసరించుదాం. సంస్కృతి సాంప్రదాయం, దాన్ని అనుసరించాలంటే కోట్ వేసుకోకూడదు. ఎందుకంటే న్యాయం దొరకదు కాబట్టి. న్యాయం కాదమ్మా, కోట్ వేరు న్యాయం వేరు. అంటే ఇప్పుడు కులాలకి మతాలకి డ్రెస్ కల్చర్ ఇప్పుడు వచ్చింది, ఇంగ్లీష్ వాళ్ళ కల్చర్. అవును సార్. ఈ కోట్ ఎవరిది? ఇంగ్లీష్ వాళ్ళకి, బ్రిటిష్ కల్చర్. బ్రిటిష్ సారీ అమ్మా, బ్రిటిష్ కాదమ్మా, ఇంగ్లీష్ వాళ్ళు. అది ఒక బ్రిటిష్ వాళ్ళ లాంగ్వేజ్ కాదు, అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని. అవును. అయితే ఈ ఇంగ్లీష్ వాళ్ళ కల్చర్లో కోట్ అంటే బ్రిటిష్ వాళ్ళు కోట్ వేసుకుంటారు, అవును కదా. ఈ కోట్ వేసుకునే విధానము మనం మానేసి మా తాతల్లాగానే నేను రుమాలు కట్టుకోవాలి, పంచ కట్టుకోవాలి, పైన పంచ కట్టుకోవాలి, షర్ట్ వేసుకోవాలి, ఉండాలి. అది మా కల్చర్, అది సనాతనమైన. సార్ దీంట్లో భాగంగా ఇక్కడ మ్యాటర్ ఏంటంటమ్మా, ఈ ప్రకారంగా విడగొడితే ఏమవుతుందంటే మతం అనేది కుప్పకూలిపోతుంది. జనగణన ద్వారా మతం అనేది కుప్పకూలుతుంది, మంచిగా జరుగుతుంది. సార్ ఇంతకు ముందు చూసినట్లయితే మన స్వాతంత్రంకి సంబంధించిన పోరాటంకి సంబంధించిన మూవీస్ కావచ్చు, లేకపోతే ఒక మెసేజ్ ఓరియంటెడ్, లేకపోతే మన చరిత్రని తెలిపే సినిమాలు కావచ్చు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి వాటిని అడ్డగించేది కాదు. మరి ఇప్పుడు చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఫూలే అనే ఒక మూవీ వచ్చింది సార్, దాన్ని అడ్డుకున్నారు. దాంట్లో చాలా ఎడిటింగ్ చేయాలి, కొన్ని సీన్స్ తీసేయాలి, ఒక వర్గానికి చెందిన సీన్స్ తీసేస్తేనే మీరు. సెన్సార్ బోర్డు చేస్తున్న పని ఏంటిదంటే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది. సెన్సార్ బోర్డు ప్రభుత్వం ఏం చెప్తే అదే. ఈ సెన్సార్ బోర్డు న్యాయము రాజ్యాంగబద్ధంగా చూడాల్సింది చూడట్లేదు.
కాబట్టి దానివల్ల ఆ సీన్స్ అన్నీ కట్ చేయమని చెప్పేసి వాళ్ళు దాని విషయంలో ఆబ్జెక్షన్ పెట్టడం జరిగింది. నేనేమంటున్నానంటే సెన్సార్ బోర్డు స్వతంత్రంగా పనిచేయాలి అనుకుంటున్నాను, కోరుతున్నాను. అలాగే మీడియా వాళ్ళు కూడా స్వతంత్రంగా పనిచేయాలని నేను కోరుతున్నాను. వివక్షలు లేకుండా మానవత్వంతో పక్షపాతం లేకుండా వాస్తవాన్ని ప్రజల దృష్టిలో పెట్టాలి. అంతేగాని కల్పితాలను, అభద్రతను సమాజంలో అదిగో ఒక ఆయన అంటాడు, ఒక విలేకరుని నేను చూశాను. ఆయన ఏమంటాడంటే ఒక వర్గం వారిని మీరందరూ ఇప్పుడు ఏకం కావాలి, అగో చూసారా ఆ క్రిస్టియన్స్లో చూడండి ఏమైంది సార్. ఐక్యత ఉందంటారా సార్ క్రైస్తవుల్లో? అమ్మా పెద్ద పెద్ద పాస్టర్స్ అనబడిన వాళ్ళు ఎవరు ఈరోజు కదలట్లేదు, రావట్లేదు న్యాయం కోసం. మరి మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఐక్యత ఉందా క్రైస్తవుల్లో? క్రైస్తవుల్లో ఐక్యత అనేది వస్తే వాళ్ళ ఆటలు సాగవు. ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ కుమార్ గారు ఉన్నారమ్మా. అవును సార్. అలాగే బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఉన్నారమ్మా. అవును. అలాగే అటు ఆంధ్ర సైడు పిడి సుందర్రావు గారు ఉన్నారమ్మా. ఇంకా మనం చూసుకుంటే ఆయన ఎవరు జాన్ వెస్లీ గారు ఉన్నారమ్మా. పెద్ద పెద్ద పాస్టర్ల గురించి చెప్తాను. వీళ్ళందరినీ మీరందరూ కూర్చొని యేసుప్రభు లాగా ఉండండి అన్నారు అనుకో, ఉంటారా వాళ్ళు? యేసుప్రభు లాగా ఉండండి అన్నారు అనుకో, ఉంటారా? ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు ఉంటాయి సార్? అదే అమ్మా, ఉండరమ్మా. ఒకవేళ ఉంటే వాళ్ళు బ్రతకలేరమ్మా. యేసుప్రభు లాగా వాళ్ళు ఉంటే వాళ్ళు బ్రతకలేరు. వాళ్ళని అనుసరించే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. ఎవరైనా సరే నువ్వు లీడర్ గిరి చేస్తున్నావు అంటే ఒక నాయకత్వం, ఒక కాపరితనం, ఒక బాధ్యత నువ్వు తీసుకున్నప్పుడు నిన్ను అనుసరించేటటువంటి వాళ్లకు నువ్వు లీడ్ చేసే విధానం ఎలా ఉందంటే వాళ్ళకు మీద నువ్వు బాస్గా ఉంటున్నావు. బట్ దానికి బైబిల్ యాక్సెప్ట్ చేయదు. సర్వెంట్గా ఉండమని చెప్పింది బైబిల్. పరిచారకుడుగా ఉండాలంటే సర్వెంట్గా ఉండమని చెప్పింది. బట్ వాళ్ళు సర్వెంట్గా ఉండగలరా చెప్పు? సర్వెంట్గా ఉండగలరా? ఉండలేరు. లగ్జరీ లైఫ్ అమ్మా. లగ్జరీ లైఫ్ లేకుండా ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను, ఎండలో తిరుగుతాను, నాతో పాటు ఎండలు రమ్మను రారు. ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటాను. మాట చెప్తున్నాను. నేను వాళ్ళంతా పెద్ద స్థాయి అని నేను చెప్పుకోవట్లేదు. వాళ్ళు నాకంటే పెద్దోళ్ళని కూడా నేను చెప్తాను. నేను చెప్తున్నాను ఎందుకంటే సరే యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నాడు కదా. యేసు ప్రభువును చూపించే విధానంలో వాళ్ళ జీవితాన్ని ఎలా చూపించాలి అంటే జీవించి చూపించాలి. మాదిరి చూపించాలి. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అందుకే వాళ్ళు యూనిటీ వస్తుందా అంటే రాదు. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు. సార్ దీంట్లో కూడా వివక్షలు ఉన్నాయంటారా? అమ్మా, ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు. వివక్ష ఉంది, ఎందుకు లేదు? వివక్ష ఉంది. నాది గ్రేట్ అంటే నాది గ్రేట్ అంటారు, నాది గొప్ప అంటే నాది గొప్ప అంటారు. ఇప్పుడు నేను సతీష్ కుమార్ గురించి మాట్లాడాను. ఇప్పుడు మీకు ఫోన్లు వస్తాయి చూడు ఆయన అనుచరుల నుంచి, మా లాయర్ గారు మా సతీష్ కుమార్ గురించి మాట్లాడింది అది కట్ చేయండి అంటారు. ఎందుకు అంత పిచ్చి ఎందుకు సతీష్ కుమార్ అంటే? నీకు యేసు ప్రభుని పెట్టుకో పిచ్చిగా. అవునవును. యేసు ప్రభును కరుణాకర్ సుగ్గున, ఇంకో ఎవరు రాధా మనోహర్ దాసు, వాళ్ళు ఎవరెవరో ఏది నోటికి వచ్చి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ వీడియోలను అరే మీరు తీసేయండి అని యూట్యూబ్ వాళ్ళకి చెప్పాలి. అవును. ఈరోజు సతీష్ కుమార్ గారి గురించి ఆయన ఒక యేసు ప్రభు లాగా జీవించుమని చెప్పేసి అంటున్నాను. నేను జీవించగలడా అని అడుగుతున్నాను. జీవించగలడని ప్రూవ్ చేసుకోవాలి. జీవించగలను అని చెప్పి సతీష్ కుమార్ కూడా ప్రూవ్ చేసుకోవాలి. కానీ అది మాట మానేసి మా వాళ్ళ గురించి మాట్లాడిన వీడియో కట్ చేయండి అంటారు. అది కరెక్ట్ కాదు. సూది బెజ్జంలో ఉంటే దూరుట సాధ్యమే కానీ ధనవంతుడు పరలోకానికి చేరుకోట అసాధ్యం అని వాళ్ళు పోరమ్మ పరలోకం. వాళ్ళు పోరు. ఎందుకు నేను చెప్తున్నాను? తీర్పు తీర్చడానికి నువ్వెవరు అంటారు? అవును, నేను చెప్తున్నాను. తీర్పు తీర్చడానికి నువ్వెవరు అంటారు? నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నువ్వే చెప్పావు. వాక్యం ఏమని చెప్పింది? ధనవంతుడు పరలోకానికి చేరాలని ఎవరు చెప్పారు? నేను చెప్పాను. బైబిల్ చెప్తుంది. అదే మాట మీరు ఇప్పుడు చెప్పారు కదా. అవును. ఇప్పుడు అదే మాట వాళ్ళకు వర్తిస్తుంది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అవును సార్, ఈక్వాలిటీ అనేది ఉండాలి. దేవుని దగ్గర అందరికీ సమానం. కాబట్టి ధనవంతుడు చేరాలంటే నువ్వు ధనవంతుడుగా బీదోడుగా? నువ్వు బీదోడుగా చెప్పు నాకు. ఆ కరోనా టైంలో ఎంతో 200 కోట్లే ఇచ్చాడు గవర్నమెంట్కు.
మరి పాస్టర్లు ఆకలితో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఆకలితో ఉన్నారు పాస్టర్లకు ఏమైనా ఇచ్చావా? ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన విషయం. ఓకేనా? ఇవన్నీ విషయాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓకేనా సార్? మరి నిజాలని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం జై భీమ్ టీవీ చేస్తుంది సార్. సో దీనిపైన ఉంటుంది సార్ మీరు చేస్తున్న ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి పోరాటం విషయంలో కావచ్చు, ఈ దళితుల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష విషయంలో కావచ్చు, అలాగే రాజ్యాంగం అమలు కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, ఇది అభినందనీయము. మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాము. మా మద్దతు మీకు ఎప్పుడు ఉంటుంది. దేవుడు మిమ్మల్ని కాపాడాలి. ఎటువంటి లీగల్ సాయం కావాలన్నా నేను చేయగలిగింది నేను మీకు చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే.